హాయ్ హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు సోనీ క్రియేషన్. ఈ వీడియోలో అయితే ఇంతకు ముందు వీడియోలో అయితే ట్యూబ్ లైట్ తో కొన్ని డిఐవైస్ చూపించాను కదండి. దానికైతే మంచి రెస్పాన్స్ వచ్చిందనమాట. ఇప్పుడు ఈ రౌండ్ లైట్స్ యూస్ చేసి ఒక 4 డిఐవైస్ చూపించారండి. ఐడియాస్ మాత్రం చాలా కలర్ఫుల్ గా ఉంటుంది అండ్ కొత్తగానే ఉంటుందండి. తప్పకుండా ట్రై చేసి ఎలా ఎలా ఉందో కామెంట్ లో రాయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడైతే ఫస్ట్ ఐడియాలోకి వెళ్ళిపోతామండి. ఇక్కడ పాడైపోయిన కొన్ని రౌండ్ లైట్స్ తీసుకున్నానండి. ఇవి ఆల్రెడీ పాతవి కాబట్టి ఖచ్చితంగా డస్ట్ అయితే ఉంటుంది. వీటినైతే వాష్ చేసుకోవాలండి. వాష్ చేసి కొద్దిసేపు ఆరించుకున్న తర్వాత చూడండి కొన్ని లైట్స్ తీసుకున్నాను. ఈ విధంగా ఒక లైట్ తీసుకొని చూడండి. స్కెచ్ పెన్ సహాయంతో ఈ విధంగా మిడిల్ లో అయితే లైన్స్ వేసుకుంటున్నాను. పైన భాగం ఉంటుంది కదండి, దానికి విధంగా నేను మిడిల్ లో అయితే లైన్స్ వేసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి. కత్తిని అయితే కొద్దిగా హీట్ చేసుకోవాలి. కత్తిని హీట్ చేసుకున్నట్లయితే చాలా ఈజీగా ఉంటుందండి కట్ చేసుకోవడానికి. ఈ విధంగా నేను సపరేట్ చేసుకున్నాను. కింద పీస్ అయితే ఇప్పుడు పక్కన పెట్టుకోవాలండి. కేవలం పైన ఉన్న ఈ రౌండ్ షేప్ మాత్రం తీసుకోవాలన్నమాట. ఇక్కడ నేను కేవలం ఒక 5 పీసెస్ తీసుకున్నానండి. మీకు కావాలంటే మరికొన్ని కూడా తీసుకోవచ్చు అనమాట. ఇప్పుడు చూడండి స్కెచ్ పెన్ తీసుకొని వీటి మిడిల్ లో అయితే డాట్స్ అయితే వేసుకోవాలి. ఒక 5 పీసెస్ కి అయితే వేసుకున్న తర్వాత స్క్రూ డ్రైవర్ సహాయంతో ఈ విధంగా నేను హోల్స్ అయితే సెట్ చేశానండి. చాలా చిన్నగా వేసుకోవాలన్నమాట హోల్స్ అయితే. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇక్కడైతే నేను డార్క్ బ్లూ పెయింట్ తీసుకున్నానండి. మీకు తెలిసిందే కదండి, ఇలాంటి డేవేస్ కి డార్క్ బ్లూ అయితే చాలా బాగుంటుంది. నాకు కూడా నచ్చిన కలర్ అనమాట. ఈ విధంగా నేను డార్క్ బ్లూ పెయింట్ అయితే ఒక 2 సార్లు అయితే ఈ విధంగా ఒకసారి వేసి ఆరించుకున్న తర్వాత మరొకసారి కూడా ఈ విధంగా పెయింట్ అయితే అప్లై చేసుకున్నట్లయితే కలర్ అనేది లాంగ్ లాస్టింగ్ వరకు వస్తుందండి. అంతేకాకుండా బ్రైట్ కనిపిస్తుంది అనమాట. మీకు కావాలంటే వేరే కలర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ విధంగా నేను కలర్ అయితే అప్లై చేసి ఆరించుకున్నానండి. కొద్దిసేపు ఎండలో అయితే ఈ 5 పీసెస్ కి అయితే వేసుకున్న తర్వాత చూడండి బాగా చక్కగా ఇదైతే ఆరిందండి. ఇప్పుడు ఇక్కడైతే నేను సిల్వర్ కలర్ లేస్ తీసుకున్నానండి. ఈ విధంగా ఈ రౌండ్ షేప్ కింద ఉంది కదండి, ఎడ్జెస్ లో అయితే కొద్దిగా ఫెవికల్ అయితే యాడ్ చేసి ఈ లేస్ అయితే సెట్ చేస్తున్నానండి అన్ని పీసెస్ కి అయితే. ఒకవేళ మీ దగ్గర లేస్ లేకపోయినా ఏదైనా పెయింటింగ్ సహాయంతో కూడా డ్రాయింగ్ వేసుకోవచ్చండి. ఎడ్జెస్ లో అయితే చాలా బాగుంటుంది. కానీ సిల్వర్ లేస్ అయితే చాలా బాగుంటుంది అనమాట. కాంబినేషన్ అయితే అదిరిపోతుందండి. ఈ విధంగా చూడండి చక్కగా లేస్ అయితే చుట్టుకున్న తర్వాత ఇప్పుడు చూడండి మిడిల్ లో అయితే డిజైన్ వేసుకుంటున్నానండి. ఈ డార్క్ బ్లూ అయితే ఎల్లో కాంబినేషన్ చాలా బాగుంటుంది అనమాట. ఈ విధంగా చిన్న బ్రష్ తీసుకొని చూడండి ఎల్లో పెయింట్ సహాయంతో ఈ విధంగా కొమ్మ షేప్ లో అయితే వేసుకుంటున్నాను. అండ్ సైడ్ లో కూడా చూడండి ఈ విధంగా ఆకులు అయితే వేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఒక 4 లైన్స్ వేసుకున్న తర్వాత చూడండి ఇక్కడైతే నేను మరింత అందంగా చూడడానికి ఈ విధంగా డైమండ్ షేప్ లో ఉన్న అద్దాలు తీసుకున్నానండి. వీటి మిడిల్ లో అద్దాలను అయితే చుట్టూ విధంగా వేసుకున్న తర్వాత వీటికైతే చూడండి లైన్స్ అయితే వేసుకుంటున్నాను. టూత్ పిక్ సహాయంతో వైట్ పాయింట్ ఈ విధంగా లైన్స్ అయితే వేసుకోవాలండి. చాలా బాగుంటుంది ఇలా వేసుకోవడం వల్ల. మీ దగ్గర బ్రష్ లేకపోతే చూడండి చిన్న బ్రష్ లేకపోతే ఈ విధంగా టూత్ పిక్ సహాయంతో కూడా లైన్స్ వేసుకోవచ్చండి. చాలా బాగా కలర్ఫుల్ గా ఉంటుంది. ఈ విధంగా చుట్టూన వేసుకొని అన్ని పీసెస్ కి ఈ విధంగా తయారు చేసుకున్న వాటిని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇక్కడైతే చూడండి ఒక అట్టముక్క తీసుకున్నాను. తీసుకొని చూడండి ఈ విధంగా నేను ఒక ప్లేట్ పెట్టుకొని ఈ విధంగా రౌండ్ షేప్ లో అయితే లైన్స్ అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ రౌండ్ షేప్ ని అయితే కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేనైతే కాటన్ టేప్ తీసుకున్నానండి. ఈ విధంగా ఎడ్జెస్ లో అయితే ఈ టేప్ అయితే వేసుకోవాలి. చూడడానికి చాలా బాగుంటుంది. ఎడ్జెస్ అనేవి ఈ విధంగా కట్ చేసుకున్నట్లు తెలియకుండా ఈ విధంగా టేప్ అయితే వేసుకున్న తర్వాత ఇక్కడ నేను డార్క్ బ్లూ పెయింట్ తీసుకునే విధంగా అప్లై చేసుకుంటున్నాను. నేను ఇక్కడ పెయింట్ అయితే ఒక్క వైపు మాత్రం అప్లై చేసుకుంటున్నానండి. మీకు కావాలంటే రెండు వైపులా అప్లై చేసుకోవచ్చు. చక్కగా ఈ విధంగా ఆరించుకున్న తర్వాత చూడండి ఇక్కడ నేను డార్క్ బ్లూ థ్రెడ్ తీసుకున్నానండి. సూది సహాయంతో ఈ విధంగా దారం అయితే సెట్ చేసుకున్నాను. దారం అయితే చివర్లో ఈ విధంగా ముడైతే వేసుకోవాలండి. ఇప్పుడు అట్టముక్క తీసుకొని చూడండి ఈ విధంగా చిన్న పీస్ గా కట్ చేసుకున్నాను. ఇప్పుడు దీని అయితే ఈ విధంగా సెట్ చేసుకోవాలండి. కింద అయితే ఇప్పుడు ఈ రౌండ్ షేప్ ని తీసుకొని చూడండి ఈ విధంగా మిడిల్ అయితే వేసుకుంటున్నానండి. సూది సహాయంతో వేసుకున్న తర్వాత మనం ఫస్ట్ లో అయితే ఈ విధంగా హోల్స్ వేసుకున్నాం కదండి, అక్కడ ఈ విధంగా వేసుకోవాలన్నమాట. వేసుకొని చూడండి ఇక్కడ నేను కొన్ని పల్స్ తీసుకున్నాను. ఈ విధంగా పైకి అయితే ఒక 4 పీసెస్ సెట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఒక్క వైపు మాత్రం కలర్ అయితే అప్లై చేసుకున్నాం కదండి, దాని అయితే కింద వైపు ఈ విధంగా సెట్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు అట్టముక్క అయితే ఈ విధంగా మనం పైన అయితే ఎక్కించుకొని ఈ విధంగా తిరిగి మళ్ళీ అట్టముక్కనైతే ఈ విధంగా వేసుకోవాలండి. వేసుకొని పైకి అయితే ముడి వేసుకొని ఎక్స్ట్రాగా కొద్దిగా దారం అయితే వదులుకుంటున్నానండి. పైకి అన్ని పీసెస్ ని ఈ విధంగా ఒక దగ్గర చేసి మనం కట్టుకోవడానికి ఈ విధంగా చూడండి ఫస్ట్ అయితే హైట్ తక్కువ నుంచి హైట్ ఎక్కువ వరకు ఈ విధంగా ఈ దారాలను అయితే మనం కట్టుకోవాలండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత దారం అయితే వదులుకున్నాం కదండి, అంతా ఒక దగ్గర చేసే విధంగా కట్టుకుని ఇక దీన్ని మనం మిడిల్ లో అయితే ఈ విధంగా ఎక్కడో ఒక దగ్గర ఈ విధంగా సెట్ చేసుకోవడమే అండి. హాల్ మిడిల్ లో గానీ లేదా బయట మిడిల్ లో గానీ చాలా కలర్ఫుల్ గా ఉంటుందండి. అసలు దీన్ని మనం పాడైపోయిన ఈ విధంగా రౌండ్ లైట్స్ తో చేసామనుకో తెలియదండి, అంత కలర్ఫుల్ గా ఉంటుంది. ఇలాంటి ఐడియాస్ మనం బయట కూడా తీస్తామండి, కానీ అస్సలు దొరకవు. ఇంట్లోనే మనం ఇంత కలర్ఫుల్ గా చేసుకోవచ్చు అనమాట. ఐడియా అనేది ఎలా ఉందో ప్లీజ్ కమెంట్ చేసేయండి. ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసేయండి. ఇప్పుడైతే రెండవ ఐడియా, ఈ విధంగా మనం కట్ చేసుకున్నాం కదండి, అంటే సపరేట్ చేసుకున్నాం కదా, ఈ పీస్ కూడా పడేయకుండా ఈ విధంగా మనం రీయూస్ చేసుకోవచ్చు అండి. ఒక మంచి డిఐవై అండి ఇది కూడా, తప్పకుండా ట్రై చేయండి. చూడండి ఒక పీస్ తీసుకుని ఈ విధంగా నేను ఫెవి బాండ్ అయితే యాడ్ చేసుకుంటున్నాను చివర్లో అయితే. ఇప్పుడు మరొక పీస్ తీసుకుని ఈ విధంగా
అంటించుకోవాలండి. 2 పీసెస్ అనేవి మనం ఒక దగ్గర చేసి ఈ విధంగా సెట్ చేసి కొద్దిసేపు అయితే ఆరించుకోవాలండి. ఇలాంటివి మీకు ఎన్ని కావాలో అన్ని విధంగా తయారు చేసుకోవచ్చనమాట. ఇక్కడ చూడండి కేవలం ఒక 2 పీసెస్‌ని ఈ విధంగా తయారు చేసుకున్నాను. ఈ విధంగా డ్రై అయిన దాన్ని కొద్దిగా చూడండి ఫెవి బాండ్ అయితే యాడ్ చేసుకుంటున్నాను పైకైతే. యాడ్ చేసిన తర్వాత ఇక్కడ నేను కాటన్ దారం తీసుకొని ఆ షేప్ ఎలా ఉందో అలా కాటన్ దారం సహాయంతో ఈ విధంగా అంతా నేను రౌండ్ షేప్‌లో అయితే సెట్ చేసుకుంటున్నానండి. ఈ విధంగా మిడిల్ వరకు సెట్ చేసుకున్న తర్వాత మళ్ళీ వేరొక పీస్ వెనకాల ఉంది కదండీ! దానికి కూడా పైకి నుంచి ఈ విధంగా రిటర్న్ చేసుకొని దారం సహాయంతో ఈ విధంగా మిడిల్ వరకు ఈ విధంగా చుట్టుకోవాలండి. చక్కగా ఈ విధంగా మనం దీనైతే కవర్ చేసుకొని దారం సహాయంతో కొద్దిసేపు అయితే ఆరించుకోవాలండి. 2 వైపులా ఈ విధంగా దారం సహాయంతో చక్కగా ఈ విధంగా కవర్ చేసిన తర్వాత ఇప్పుడు ఒక దారం తీసుకొని చూడండి పైకైతే ఈ విధంగా టై చేసుకుంటున్నానండి. ఇక్కడ చూపించిన విధంగా మనం వేసుకున్నట్లయితే మనం తయారు చేసిన వాల్ డెకర్ అనేది చక్కగా మనకు నిటారుగా ఉంటుందండి. ఈ విధంగా వేసుకున్నట్లయితే చూడండి చక్కగా ఈ విధంగా దారం అయితే వేసుకున్న తర్వాత నేనైతే ఇక్కడ కేవలం ఒక పీస్ మాత్రం తయారు చేసుకొని తీసుకున్నానండి. మీకు కావాలంటే 2 లేదా 3 తీసుకోవచ్చనమాట. చాలా బావుంటుందండి. ఈ విధంగా అంతా తయారు చేసుకున్న తర్వాత చూడండి మిడిల్‌లో అయితే ఖాళీగా ఉంచకుండా కొద్దిగా ఫెవి బాండ్ అయితే యాడ్ చేసి పేపర్ బటర్‌ఫ్లై అయితే ఈ విధంగా అంటించుకోండి. ఈ బటర్‌ఫ్లై అయితే నేను బుక్ స్టోర్‌లో తీసుకున్నానండి. కేవలం 10 రూపీస్ ఉంటుందండి. ఈ బటర్‌ఫ్లై ప్లేస్‌లో మీరు ఏదైనా బర్డ్స్ కూడా ఈ విధంగా సెట్ చేసుకోవచ్చనమాట. బటర్‌ఫ్లై అయితే చాలా బావుంటుందండి కలర్‌ఫుల్‌గా. ఈ విధంగా మిడిల్‌లో అయితే సెట్ చేసి కొద్దిసేపు అయితే ఆరించుకున్న తర్వాత అంతే అండి. చాలా సింపుల్‌గా ఇక దీన్ని మనం వాల్ డెకర్ చేసుకోవడమే అండి. ఇంటి లోపల గాని లేదా బయట ముఖ్యంగా గార్డెన్‌లో చాలా బావుంటుందండి. ఇలాంటి ఐడియాస్ అనేవి చూడ్డానికి అచ్చం మనకు పక్షి గూడులాగా ఉంది కదా! ఇలాంటివి కొన్ని తయారు చేసి మనం ఈజీగా డెకర్ చేసుకోవచ్చండి. చాలా అందంగా కనిపిస్తుంది. బయట గాని లేదా గార్డెన్‌లో తప్పకుండా ట్రై చేయండి. ఈ ఐడియా మాత్రం చాలా బావుంది. ఇలాంటి లైట్స్ అనేవి పడేయకుండా ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చనమాట. ఎలా ఉందో ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసేయండి. ఇప్పుడైతే మూడవ ఐడియా సేమ్ ఒక పాత లైట్ తీసుకున్నానండి. తీసుకున్న తర్వాత చూడండి ఈ విధంగా మిడిల్‌లో అయితే కింద ఈ విధంగా ఉంది కదండీ! దానికైతే రౌండ్ షేప్‌లో స్కెచ్ పెన్ సహాయంతో లైన్స్ అయితే వేసుకుంటున్నాను. ఆ లైన్స్ ఎలా వేసుకున్నామో అలా కట్ చేసుకోవాలండి కత్తి సహాయంతో. కట్ చేసుకున్న తర్వాత చూడండి ఈ విధంగా నేను లైట్‌గా అయితే బ్లాక్ పెయింట్ అయితే అప్లై చేసుకుంటున్నాను. మీకు కావాలంటే వేరే కలర్ కూడా అప్లై చేసుకోవచ్చనమాట. ఇలాంటి ఐడియాస్‌కి అయితే బ్లాక్ చాలా బావుంటుందండి. టోటల్‌గా అప్లై చేసి ఆరించుకున్న తర్వాత నేను సైడ్‌లో అయితే ఈ విధంగా హోల్స్ వేసుకున్నాం కదండీ! దానైతే సైడ్‌లో ఈ విధంగా సెట్ చేసుకొని చూడండి. మిడిల్‌లో అయితే ఈ విధంగా నేను రాసుకుంటున్నానండి. వైట్ పెన్ సహాయంతో హోమ్ అని రాసుకుంటున్నాను. మీకు కావాలంటే వేరే డిజైన్స్ కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా చక్కగా ఈ విధంగా మిడిల్‌లో అయితే హోమ్ అని నిలువుగా రాసుకుంటున్నానండి. అండ్ దీనైతే మరింత అందంగా చూడడానికి ఈ విధంగా యెల్లో పెన్ సహాయంతో హార్ట్ షేప్‌లో అయితే లైన్స్ వేసుకుంటున్నానండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత కేవలం ఫ్రంట్‌లో మాత్రం ఈ విధంగా అంతా మనం డ్రాయింగ్ వేసుకున్న తర్వాత కొద్దిసేపు అయితే ఆరించుకోవాలి. ఆరించిన తర్వాత ఇక్కడ నేను ఒక దారం తీసుకున్నానండి. ఇంతకుముందు ఐడియాలో అయితే మనం కట్టుకున్నాం కదండీ దారంని. అలా ఈ విధంగా కట్టుకున్నట్లయితే చక్కగా అదైతే స్ట్రెయిట్‌గా ఉంటుందన్నమాట. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇక దీన్ని చక్కగా ఇంటి లోపల గాని లేదా బయట ఈ విధంగా డెకర్ చేసుకోవడమే అండి. ఆల్రెడీ సైడ్‌లో ఈ విధంగా హోల్స్ సెట్ చేస్తాం కదండీ! అందులో అయితే కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఇలాంటి చిన్న మనీ ప్లాంట్స్ అనేవి మనం పెంచుకోవచ్చండి. ముఖ్యంగా ఇంట్లో అయితే చాలా బావుంటుంది. ఇలాంటి ఐడియాస్ అనేవి చాలా అందంగా కనిపిస్తుందండి. తప్పకుండా ట్రై చేయండి. అస్సలు దీన్ని మనం పాత లైట్స్‌లో చేసామని కూడా తెలియదు. అంత కలర్‌ఫుల్‌గా ఉంటుందండి. ఐడియా మాత్రం తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసేయండి. ఇప్పుడైతే నాలుగవ ఐడియా అండి. ఇక్కడైతే నేను సేమ్ ఒక లైట్ తీసుకున్నానండి. పాత లైట్ అయితే తీసుకున్న తర్వాత ఈ విధంగా నేను సెపరేట్ చేసుకుంటున్నానండి. కింద ఉన్న పీస్‌నైతే మీకు కావాలంటే దీనైతే కట్ చేసుకోవచ్చండి. కత్తి సహాయంతో స్టవ్‌లో అయితే హీట్ చేసి ఈ విధంగా కట్ చేసుకోవచ్చనమాట. కేవలం కింద ఉన్న పీస్‌నైతే సెపరేట్ చేసుకుంటున్నాను. సెపరేట్ చేసిన తర్వాత ఇప్పుడు స్కెచ్ పెన్ తీసుకొని చూడండి డాట్స్ అయితే వేసుకోవాలండి. పైనైతే ఎడ్జెస్‌లో సేమ్ అటువైపు, ఇటువైపు ఈ విధంగా సరిసమానంగా లైన్‌గా వచ్చేటట్లు డాట్స్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు నేను స్క్రూ డ్రైవర్ తీసుకొని ఈ విధంగా హోల్స్ అయితే వేసుకుంటున్నానండి. కొద్దిగా హీట్ చేసుకొని ఈ విధంగా హోల్స్ వేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికైతే కలర్ అయితే అప్లై చేసుకోవాలండి. దీనికైతే నేను బ్లాక్ పెయింట్ అయితే అప్లై చేసుకుంటున్నాను. మీకు కావాలంటే వేరే కలర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ ఐడియాకైతే బ్లాక్ అయితే చాలా బాగుంటుంది. ఈ విధంగా టోటల్‌గా బ్లాక్ పెయింట్ అయితే అప్లై చేసి ఆరించుకోవాలండి. ఇప్పుడు మిడిల్‌లో అయితే ఈ విధంగా ఫెవికాల్ అయితే యాడ్ చేస్తున్నానండి. వీటికైతే నేను అద్దాలైతే అంటించుకుంటున్నాను. మీరు కావాలంటే పెయింట్ సహాయంతో ఏదైనా డ్రాయింగ్ కూడా వేసుకోవచ్చు. కానీ ఈ ఐడియాకైతే అద్దాలైతే చాలా బాగుంటుందండి. క్లాసీగా ఉంటుందన్నమాట. ఈ విధంగా రౌండ్ అద్దాలైతే సెట్ వాటి సైడ్‌లో కూడా ఇలాంటి ఆకు షేప్‌లో ఉన్న అద్దాలు కూడా సెట్ చేసుకున్నానండి. టోటల్‌గా ఈ విధంగా వేసుకున్న తర్వాత పైనైతే ఆల్రెడీ ఈ విధంగా హోల్స్ వేసుకున్నాం కదండీ! అక్కడైతే దారం సహాయంతో ఈ విధంగా నేను టై చేసుకుంటున్నానండి 2 వైపులా. ఇక దీన్ని మనం వాల్ డెకర్ చేసుకోవడమే అండి. బయట గాని లేదా లోపల గాని ఇలాంటి ప్లాస్టిక్ మొక్కలు గాని లేదా రియల్ మనీ ప్లాంట్స్ అనేవి చిట్టి చిట్టి మొక్కలు ఉంటాయి కదండీ! వాటిని కూడా ఈ విధంగా సెట్ చేసుకోవచ్చండి. చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుంది. ఇలాంటి ఐడియాస్ అనేవి ముఖ్యంగా బయట చాలా బావుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి పాత రౌండ్ లైట్స్ అనేవి పడేయకుండా పాడైనప్పుడు ఈ విధంగా మనం రీయూజ్ చేసుకోవచ్చనమాట. ఇందులో మీకు ఏ ఐడియాస్ అనేవి చాలా నచ్చిందో ప్లీజ్ కామెంట్‌లో రాయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ ఛానెల్‌ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసేయండి.